ఒక్కసారి కళ్యాణ్ గారు నుంచోండి. ఏమండి, ఆ కటౌట్ ముందు ఎవరన్నా మాట్లాడతారా? ఆ కటౌట్ గురించి ఏమైనా మాట్లాడతారా? మనం కొన్ని విషయాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. వేదాల్లో యేసు ఉన్నాడంటారు, వేదాల్లో అల్లా ఉన్నాడంటారు. మరి మీరు మా వేదాన్ని నమ్ముతారంటే వేదాన్ని మేము నమ్మం, కానీ వేదంలో యేసు ఉన్నాడంటే నమ్ముతాం, వేదంలో అల్లా ఉన్నాడంటే నమ్ముతాం అని అంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే శివశక్తికి ఇలాంటి కార్యకర్తలు బాగా అవసరం అండి. అతను ముందు మాట్లాడాలి అని అంటే ముందు ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. వారు అందుకే ప్రధాన కార్యదర్శి, భీమా కార్యదర్శి, మూల కార్యదర్శి అని నేను భావిస్తున్నాను. అలాగే అతని మాట తీరు కూడా అలాగే ఉంటుందండి. ఎలా అయితే విష్ణువుకి విశ్వక్షేణుడు ఎలా ఉంటాడో అలాగే అదేవిధంగా శివశక్తికి కళ్యాణ్ అలాంటి వ్యక్తిని భావిస్తున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు అతని యొక్క ప్రసంగాన్ని కూడా మనం విందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయేస్తపిరుషా సంపూజితా వత్సురై భూయాసు పురుషోత్తమాం భుజపవా శ్రీకందరాశ్రేయసే. జై శ్రీరామ్. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటటువంటివి 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలను వ్యాఖ్యానించి వివరించగలిగినటువంటి శ్రీ గురుదేవులు ఇక్కడ ఉన్నారు. వాటిని విని అర్థం చేసుకోగలిగినటువంటి వయస్సు, శక్తి, మేధస్సు, సామర్థ్యం ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ మా ఎదురుగా నుంచున్నటువంటి వారు ఉన్నారు. మా మాతృమూర్తులు, మా పితృ వయస్సు సమానమైనటువంటి వాళ్ళు సుమారు ఒక 90% మంది వాళ్ళే ఉంటారు. ఇలాంటి వాళ్ళ ముందు మేము మాట్లాడడం అనేది చాలా కొంత భయాన్ని, కొంత ఆ రకమైనటువంటి ఫీలింగ్ని కలిగిస్తోంది. కానీ ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. కొంత నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువగా మాట్లాడను, కొంచెం తక్కువగా మాట్లాడుతుంటాను. అయితే మన భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల గురించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగేటటువంటి దాడుల విషయంలో కానీ, లేకపోతే భారతదేశం మొత్తం అంతటా జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, విదేశాల నుంచి భారతదేశానికి వివిధ రకాలుగా వస్తున్నటువంటి డబ్బు వల్ల కలుగుతున్నటువంటి మత మార్పుల గురించి కానీ, ఇప్పుడు ఎల్జీబీటీ గురించి కానీ, డీప్ స్టేటు, జార్జ్ సోరస్, ఇట్లాంటి ఎన్నో వందల రకాలైనటువంటి సమస్యల గురించి మనము భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి చాలా తక్కువ మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలిసి ఉంటుంది. అయితే మనం అక్కడి నుంచి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది అనుకుని ఉంటారు, మేమేదో గురువు గారి ప్రవచనం గురించి వచ్చాము, ఈలేంట్రా బాబు వీళ్ళ చరిత్రల గురించి చెప్తున్నారు, ఆర్గనైజేషన్స్ అంటున్నారు, హిందుత్వం అంటున్నారు, లేకపోతే దేశం అంటున్నారు, ధర్మం అంటున్నారు, ఇవన్నీ మాకెందుకు, మేము కేవలం భక్తి కోసమో జ్ఞానం కోసమో లేకపోతే ఇక్కడికి వచ్చి దేవునికి దర్శనం చేసుకుని గురువుగారి ప్రవచనం వినిపోదాం అనుకుంటున్నాం అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంతవరకు సంతోషం, చాలా ధన్యవాదాలు ప్రస్తుతానికి. ఎందుకంటే మనం సుమారు ఒక 1000-1500 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ గురువు గారి దగ్గర కూర్చొని మనం ఈ ప్రవచనం వింటున్నాము అంటే దీనికి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు చేస్తున్నటువంటి ఆ పరంపర ఏదైతే ఉందో, సనాతన హిందూ సంస్కృతికి మూలమైనటువంటి ఆ వేద పరంపర, వైదిక పరంపర ఏదైతే ఉందో, ఆ పరంపరను వాళ్ళు ఇక్కడ దాకా కొనసాగించి ఈ దేశం మీద, ఈ దేవాలయాల మీద, ఈ సంస్కృతి మీద, సనాతన సంప్రదాయాల మీద జరిగినటువంటి దాడిని ఎదుర్కొని వాటిని మన వరకు రక్షించి మనకు అందించి మనం ఇక్కడ కూర్చొని గురువు గారి నోటితోని ప్రవచనం వినేటటువంటి అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని వాళ్ళు కల్పించారు. కాబట్టి అలాంటి భాగ్యాన్ని మనం భావితరాలకు కల్పించాలనేటటువంటి ఏకైక సంకల్పంతోనే మేము ఇక్కడ కూర్చున్నాము, మేము ఈ విషయాలు మాట్లాడుతున్నాము. మీరంతా నిన్న సోమనాథ్ దేవాలయానికి వెళ్ళారు. సోమనాథ్ దేవాలయము 1000 సంవత్సరం అంటే ఇప్పటికి ఒక 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గజనీ అనేటటువంటి వాడు దాడి చేశాడు సోమనాథ్ దేవాలయం మీద. ఎంతమందికి తెలుసండి ఆ విషయం? చాలా మందికి తెలుసు. అయితే మహమ్మద్ గజనీ అనేటటువంటి వాడు ఈ దేశం మీద 16 సార్లు దండయాత్ర చేశాడు. 16 సార్లు దండయాత్ర చేసినప్పుడు మన రాజులు వాడు ఓడిపోతే వాడిని వదిలేసి పంపించేశారు. అది మన రాజులు మనకు చేసినటువంటి తప్పు.
నన్ను అడిగితే ద్రోహం అని కూడా అనొచ్చు. ఎందుకంటే వాడు మొదటిసారి దొరికినప్పుడే వాడిని చంపేసేది ఉంటే మన సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వాడు వచ్చుండేటటువంటి వాడు కాదు. 17వసారి 16 సార్లు వదిలేసిన తర్వాత వాడు 17వసారి వచ్చాడు. 17వసారి వాడు చేసినటువంటి దండయాత్ర, వాడు సృష్టించినటువంటి రక్తపాతం ఏదైతే ఉందో, సుమారు 50,000 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రాజులు, సామంతులు, సైనికులు అందరూ కత్తులు ఆయుధాలు పట్టుకుని నిలబడితే 50,000 మంది చచ్చిపోయిన తర్వాత కూడా 3 రోజులు నిరంతరం యుద్ధం జరిగిన తర్వాత ఆ దేవాలయం తలుపులు వేసుకుని లోపల ఉన్నటువంటి పూజారులు 3 రోజులుగా శివుని వేడుకుంటున్నారు. ఈ విధ్వంసాన్ని, దమనకాండని, ఈ రక్తపాతాన్ని ఆపండి అని శివుని వేడుకున్నా వాడు కరగలేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేసి ఆ దేవాలయం లోపలికి వచ్చి ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు వాడిని వేడుకున్నారు. ఏగని మహమ్మద్ గజనీ గాని, నువ్వు మా దేవాలయంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపో, ఈ శివలింగాన్ని మాత్రం ముట్టకు అని. వాడు ఏమన్నాడంటే చిన్నగా నవ్వాడు. వాడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఈ ప్రపంచం నన్ను విగ్రహాలు ధ్వంసం చేసేటటువంటి ముసల్మాన్గానే చూస్తుంది, నేను విగ్రహాలు అమ్ముకొని బతికేటటువంటి వాడిగా నన్ను చరిత్రలో ఎవడూ గుర్తుపెట్టుకోకూడదు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ముట్టుకోకుండా నేను పోను, దీన్ని ధ్వంసం చేసే పోతాను అని మాట్లాడాడు వాడు. అంటే దాని వెనుక, వాడు మాట్లాడినటువంటి మాటల వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మన పూర్వీకులు తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్క ముస్లిము, ఒక్క క్రిస్టియన్ ఉండేవాడు కాదు. మన పూర్వీకుల ఆలోచనను అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా మనం అర్థం చేసుకుందాం, భావితరాలకు అవగాహన కల్పిద్దాం అనేటటువంటిదే మా పోరాటము. అసలు బైబిల్ ఏం చెప్తోంది, ఖురాన్ ఏం చెప్తోంది, నన్ను విగ్రహాల ధ్వంసకుడుగానే నన్ను చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అంటుంది అని మహమ్మద్ గజనీ ఎందుకు మాట్లాడాడంటే, వాడు విగ్రహాలు ధ్వంసం చెయ్యడానికే పుట్టాడు. విగ్రహాలు ధ్వంసం చెయ్యడమే వాడి మతం నేర్పింది. వాడు అందుకే భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. 16 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా 17వసారి దండయాత్ర చేశాడు. అంటే వాడి మత సిద్ధాంతం ఏంటి, వాడి ఆలోచన విధానం ఏంటి, వాడి యొక్క కాన్సెప్ట్ ఏంటి, వాడి మతం వాడికి ఏం బోధించింది అనేటటువంటిది మనం అర్థం చేసుకోలేనంత కాలం మనం భావితరాలకు ఇవ్వలేము. అలా 50,000 మంది రక్తం ధారపోసి ఆ దేవాలయాన్ని కాపాడిన ఆ దేవాలయం మనకు మిగలలేదు. అలా ఎన్నో దేవాలయాలను వాళ్ళు ధ్వంసం చేశారు. మళ్ళీ మన వాళ్ళు కట్టించడం, మళ్ళీ కూల్చడం, మళ్ళీ కట్టించడం, మళ్ళీ కూల్చడం. అసలు ఈ కూల్చడం అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది అనేది మనం అర్థం చేసుకోవాలి. వాడు ఎప్పటికైనా మన బాయి కాదు. మనం పూజించేటటువంటి గోమాతని, మనం అమ్మగా భావించేటటువంటి గోమాతని, గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యమని మనం రోజు సంకల్పంలో చెప్పుకునేటటువంటి గోమాతని మాంసంగా చేసుకొని తినాలనేటటువంటి ఆలోచన ఉన్నవాడు ఎవడూ మనకు బాయి కాదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కాదు, 1000 సంవత్సరాల క్రితం కూడా కాదు. ఆ ఆలోచన మనకు ఉండాలి, మన తర్వాతి తరాలకు కూడా ఖచ్చితంగా ఉండాలి. అట్లా మహమ్మద్ గజనీ దండయాత్ర చేసిన తర్వాత మహమ్మద్ గోరి అనేటటువంటి వాడు దండయాత్ర చేయడానికి వచ్చాడు. వాణ్ణి నాయకీ దేవి గుజరాత్ రాష్ట్రంలో నుంచి అడుగు కూడా పెట్టకుండా ఇక్కడ నుంచి తరిమేశారు. అట్లా ఎన్నో దేవాలయాల్ని పునర్జీవనం చేసుకుంటూ 1000 సంవత్సరాల దాడిలో కూడా, 1000 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, సుమారు 1000 సంవత్సరాల దాడి తర్వాత కూడా మనం ఇంకా అయోధ్య, కాశీ, మధుర, కాంచి, అవంతిక, పూరి అనేటటువంటి ఈ సప్తక్షేత్రాలన్నిటినీ దర్శించుకోగలుగుతున్నాము అంటే మన పూర్వీకులు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎలాంటివి, వాళ్ళు మనకిచ్చినటువంటి సంస్కృతి ఎలాంటిది, వాళ్ళు ఎంత త్యాగం చేస్తే మనం ఈ స్థాయికి వచ్చి మనం ఈరోజు ఇవన్నీ దర్శనం చేసుకుని మనకు పుణ్యం వచ్చేసింది, ఇంకా ఖచ్చితంగా శ్రీ కైవల్య పదంబు చేరదని చింతించదనని మనం భాగవతాన్ని పాడుకోగలుగుతున్నామంటే మన పూర్వీకులకు మనం సదా రుణపని ఉండాలి. అలా మనం ఖచ్చితంగా రుణపని ఉండాలి. ఆ రుణపడి ఉండడం కోసమే మేము మా తనువు కానీ, మనస్సును కానీ, మా శక్తిని కానీ, మా సమయాన్ని కానీ సర్వాన్ని దారపోసి ఈ ఆర్గనైజేషన్స్ కోసం, హిందుత్వం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాం తప్ప మేము ఏమీ ఊరికే పనిచేయట్లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను గత 10 సంవత్సరాలుగా శివశక్తి ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తూనే ఉన్నాను. అయితే చాలామంది ఒక 3 సంవత్సరాలు జాబ్ చేశాను, ఒక 7 సంవత్సరాల నుంచి కంప్లీట్గా నా జాబ్ కూడా మానేసి కంప్లీట్గా ఆర్గనైజేషన్ వర్కే చేస్తున్నాను. ఎవడైనా సరే, ఏ కొట్లాటైనా, ఏ పంచాయతీ అయినా, ఏ పోలీస్ స్టేషన్ అయినా ముందుకెళ్ళడం, ఎవరితోనైనా మాట్లాడడం. నాకు కాంటాక్ట్ లేదు, కానీ కాంటాక్ట్ ఉంటే మోడీతో కూడా మాట్లాడతా. అసలు దాంట్లో వెనుకకు తిరిగేది ఏం లేదు, ఎవరితోనైనా మాట్లాడగలను.
అటు తురుకోడే కానీ క్రిస్టియనోడే కానీ అది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం. ఎవరితోనైనా ఏ విషయం మీదనైనా ఒక గంట మాట్లాడగలను. సో మాట్లాడి 7 సంవత్సరాల తర్వాత కలుస్తూ ఉంటారు నాకు మామూలుగా మా చుట్టాలు కానీ బంధువులు, దూర బంధువులు, వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, ఏం చేస్తుంటావు బాబు అంట. నేను శివశక్తి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటాను. ఏం చేస్తారు మీరు అని. హిందుత్వం కోసం పనిచేస్తుంటారు. హిందుత్వం కోసం పనిచేయడం అంటే హిందుత్వం కోసం పనిచేయడమే పెద్ద పని. అసలు ఇంకో పని లేదు నాకు. అసలు ఈ పని చేయడానికే నా జన్మ సరిపోదు. హిందుత్వం కోసం పనిచేయడమే పెద్ద పని. నాకు ఇంకో జాబ్ చేసుకుని దీనికోసం పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే గనక మనం పని చేయకపోతే ఒక 30-40 సంవత్సరాల తర్వాత మన హిందూ జనాభా గనక ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ మనం చాలా దీన అవస్థకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాము. ఇప్పుడు మన భారతదేశంలో 8 రాష్ట్రాలు ఉన్నాయి. 8 రాష్ట్రాలలో హిందువులు ఇప్పుడు మైనారిటీలుగా ఉన్నారు. కానీ మనం ఇంకా స్పృహకి రావట్లా. మనలో చాలామంది హిందువులు ఆ స్పృహకి ఎప్పుడు వస్తారా అని మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. 8 రాష్ట్రాల్లో మైనారిటీలు అయినటువంటి వాళ్ళు ఇంకో 4-5 రాష్ట్రాల్లో మైనారిటీలు అయితే వాళ్ళది ఒక 3 కాన్సెప్ట్లు ఉంటాయి. దారుల్ హరబ్, దారుల్ అమన్, దారుల్ ఇస్లాం అని. వాళ్ళు 20% ఉన్నప్పుడు మనతో స్నేహంగా ఉంటారు. 50% అయ్యేదాకా కొట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు. నువ్వెంత నేనెంత అంటే వాళ్ళు 60%, 70% అయినరంటే మిగతా 30% ఈజీగా తుడిచిపెట్టేస్తారు. బంగ్లాదేశ్లో కనుక మీరు ఇప్పుడు చూస్తే రోజుకో హిందూ మీద దాడి జరుగుతుంది. అలాంటి దాడులు భవిష్యత్తులో మన భావితరాల మీద, మన పిల్లల మీద జరగకూడదు. పూర్వీకులు కాపాడి మనకి ఇచ్చినటువంటి దాన్ని భవిష్యత్తులో మనం ముందుకు తరాల వాళ్ళకు ఇవ్వాలనేటటువంటి సత్సంకల్పంతోని మేము ఈ పని చేస్తూనే ఉంటాము. అలాంటి మా సత్సంకల్పానికి మా గురువు గారు చాలా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు, ఆశీర్వచనాలు ఇస్తున్నారు. మామూలుగా ద్వారకాధీశుడి యొక్క దర్శనం చేసుకున్నాము. ఆ ద్వారకాధీశుడి యొక్క ఆజ్ఞతో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కలిగించినటువంటి గురుదేవులకు పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వస్తి. జై శ్రీరామ్. అయ్యా, చక్ర స్నానం చేయించారు మా చేత. మీరు అన్నారు చూసారా గజని ఎంతమందికి తెలుసని. ఆ గజని కత్తికి బలైన కుటుంబాల్లో మా కుటుంబం ఒకటే. ఆ చరిత్ర అంతా గురువుగారికి తెలుసు. కేవలం దాని మూలంగా ఇక్కడ సోమనాథ్ నుంచి మేము ఆంధ్రదేశం వెళ్ళిపోయి ఆంధ్రదేశంలో స్థిరపడ్డాం. అందులో అనుభవం మాది బాగా. ఇలాంటి రోజు రావాలని కోరుకున్నాం. గురువుగారు ఏనాడైతే ఆయన లెక్చరర్ పదవికి రాజీనామా చేసి ఈ సంస్కారాన్ని, సంప్రదాయాన్ని నమ్ముకుని సంప్రదాయం వైపు వచ్చారో ఆ రోజు నేను ఇదేంటి ఇట్లా వస్తున్నారు, మీరు భవిష్యత్తు ఆలోచించారా అన్నాను. భవిష్యత్తు దేవుడు ఆలోచిస్తాడు, నేను కాదన్నారు ఆయన. అది ఆ భవిష్యత్తు ఎలా ఆలోచించాడంటే, ఇదిగో ఇన్నాళ్ళకి యూత్ బయటపడేలా ఆలోచించాడు. ఆయన స్ఫూర్తి. వివేకానంద స్వామి 1 సంవత్సరం లేటుగా వచ్చాడు. ఆయన అక్కడ చికాగో వెళ్ళినప్పుడు 1 సంవత్సరం లేటుగా వస్తే ఇంత ఆలస్యం ఎందుకు చేసావు స్వామి అని చెప్పి శిష్యులందరూ అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, చికాగోలో నేను ఇవాళ హైందవం అనే ఒక చిన్న విత్తనాన్ని నాటాను, ఇది మహావృక్షం అవుతుందని చెప్పాడు. అదే చికాగో కేంద్రంగా ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భారతీయతని అందించింది ఇస్కాన్ సంస్థ. దానితో ఇవాళ ప్రపంచమంతా హిందుత్వం వచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఏ మూల తవ్వకాలు జరిగినా శివుడి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు జరుగుతున్నాయి, కానీ మిగతా విగ్రహాలు వీళ్ళు అనుకుంటున్నవి ఏవి దొరకట్లేదు. అదే దీని అంతటికీ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత యువతరానికి ఉందని చాలా బాగా తెలియజేశారు. మీకు మా ధన్యవాదాలు. శ్రీ కళ్యాణ్ గారు, శివశక్తి ప్రధాన కార్యదర్శి, కొండపనేని చంద్ర గారు మరియు గురుదేవులు వారిని సన్మానించి సత్కరిస్తూ చంద్ర గారు